ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. కేసీఆర్ సార్ అన్ని కరెక్ట్ చేసిండు, కానీ తెలంగాణ ప్రజలు అత్యాశపోయి మోసపోయి గోసపడుతున్నారు కవితక్క. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. కేసీఆర్ సారే కావాలని మళ్ళీ మొత్తుకుంటారు. ఏ గ్రామంలో వెళ్ళినా, ఏ రైతులు అడిగినా, ఏ మహిళలు అడిగినా, ఏ కార్మికుడిని అడిగినా, ఆటో రిక్షా వాళ్ళని అడిగినా, ఉద్యోగులను అడిగినా, ఎవరినైనా కూడా కేసీఆర్ సారే కరెక్ట్ అంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గోసపడతారు. కాబట్టి మరొకసారి ఇలా జరగకుండా చూస్తారని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.